వెల్కమ్ టు బాహు న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ప్రధాన కాలువల గెడ్డలు పరిస్థితిని పరిశీలించిన విశాఖ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనే నిర్ణయం కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక తప్పిదం. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె రాజు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న విద్యార్థులు. సిపిఎం సూటి విమర్శ. మహాధర్నా అడ్డగింత. సిపిఎం నేతలు అరెస్ట్. మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్య ప్రమాణం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైంది. బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రంలో కూటమి పెద్దల కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా. వైసీపీ మహిళా నేత యాంకర్ శ్యామల. భారీ వర్షాల నేపథ్యంలో 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి ఆదేశాల మేరకు పెదగంటియాడలో గల ప్రధాన కాలువలు గెడ్డలు పరిస్థితిని పరిశీలించిన విశాఖ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డి. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెదగంటియాడ మండలంలోని ప్రధాన కాలువలు మరియు గడ్డల పరిస్థితులను నేడు విశాఖ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డి గ్రామ పెద్దలతో కలిసి ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కురిసిన వర్షాలకు ముందు ప్రధాన కాలువలు అన్ని పూడికలతో ఉండడంతో 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి జీవీఎంసీ కమిషనర్ని మరియు గంగవరం పోర్ట్ యాజమాన్యాన్ని సంప్రదించి పూర్తి స్థాయిలో పూడికలు తీసి కాలువలు మరియు గడ్డల ద్వారా వర్షపు నీరు మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని మురుగునీరుని సముద్రంలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అయితే 2 నెలల కాలంలోనే మరలా పూడిక కొంతమేర పేరుకుపోయిందని, ఈ సమస్యను కూడా త్వరలో జీవీఎంసీ దృష్టికి మరియు పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తుఫాను హెచ్చరికలో భాగంగా గతంలో కూడా ఇదే ప్రాంతంలో వాటర్ నిల్వ ఉండిపోవడం జరగడం జరిగింది. మరి దీని మీద ఏదైతే మనం అప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ గారు లక్ష్మీబాయి గారు 75వ వార్డు జీవీఎంసీ అధికారి కమిషనర్ గారికి అలాగే గంగవరం అదాని పోర్ట్ యాజమాన్యంతో చర్చించి దీన్ని మొత్తం అటు గాజువాక ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాటర్ కానివ్వండి, ఇలా సిద్ధాపురం కొండ నుంచి వచ్చినటువంటి వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం వల్ల ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నీలాపీది, పాతయ్యనపాలెం, కోరాడ, హౌసింగ్ బోర్డు ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పి వారితో మాట్లాడి ఇవన్నీ చేయడం కూడా జరిగింది. ఈరోజు చక్కగా ఆ విధంగా ఈ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం వల్ల వాటర్ హ్యాపీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిశీలన చేద్దామని చెప్పి ఇప్పుడు రావడం కూడా జరిగింది. దీనికి చాలా చక్కగా వాటర్ వెళ్ళిపోతుంది సముద్రానికి. అయితే ఇంకా ఇంకా లోతుగా ఆలోచించాలంటే ఇంకా ఎక్కువ వర్షం పడినట్లయితే మరి ప్రజలకి ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నారు కనుక ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి దీని మీద కమిషనర్ దృష్టికి అలాగే ఉన్నతాధికారుల దృష్టి అలా స్థానిక శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఈ గడ్డల్ని ఇంకా ఆధునీకరణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతేనుంది. ఇవన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో తప్పనిసరిగా చేపిస్తామని చెప్పి మరి అధికారులతో నిన్న దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. అటుపక్క కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా గతంలో క్లీన్ చేయడం జరిగింది. ఆ క్లీనింగ్ అంతా చూస్తే ఇప్పుడు కాలనీలో ఉన్నటువంటి ఏవైతే డ్రబ్బీస్, ధర్మాకోల్ పేపర్స్ ఇవన్నీ కూడా ఆ కంచి తుప్పల మధ్య ఉండిపోవడం వల్ల నీరు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంది. ఇమీడియట్ గా మరలా దాన్ని తొలగించి యథాస్థితికి సముద్రంలోకి నీరు వెళ్ళిపోయేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలి. దీంట్లో భాగస్వామ్యం అయినటువంటి గంగవరం అదాని కంపెనీ అధికారులు కూడా మరి వారు ఇప్పుడే మాకలాగా వారు కూడా వచ్చి
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనే నిర్ణయం కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక తప్పిదమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలనే ఒక దృఢమైన సంకల్పంతో జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు అని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ తరుణంలో ప్రజా అభిప్రాయం ముందు, ప్రజల ఆలోచనల ముందు, ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం అయినా కూడా నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభుత్వానికి చెంపపెట్టులో ఉండే సమాధానాన్ని ప్రజలు చెప్తారని చంద్రబాబు నాయుడికి కనువిప్పు కలగాలి, ఈ కూటమి నేతలు కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు ఈ 1 కోటి సంతకాల సేకరణే కాదు, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వం జీవోని విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీన్ని వ్యతిరేకిస్తూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా సందర్శించాలి. ఎందుకంటే పచ్చి అబద్ధాలు, నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అసలు మనం స్పృహండి మాట్లాడుతున్నామా, స్పృహ లేకుండా మాట్లాడుతున్నామా, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రెజెంటేషన్లు ఇచ్చి ప్రజల్ని ఏ విధంగా వారుకున్న ప్రచార మాధ్యమాల ద్వారా, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల మీడియా ద్వారా ప్రజల్ని ఏ విధంగా తప్పుదేవ పట్టించే ప్రయత్నం చేశారో చూసాం. అంటే ఈరోజు కళ్ళుండి కళ్ళు నెత్తికెక్కి, కళ్ళును కబోదులు కాదు, అధికారం మతంతో వీళ్ళు కళ్ళు నెత్తికెక్కి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 1923 నుంచి 2023 వరకు కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే డాక్టర్ కావాలనే పేదవాడి కళ ఈ రాష్ట్రంలో నివసించే ఆరోగ్య భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్లోని కూడా మెడికల్ కాలేజీలు ఉండాలని 17 మెడికల్ కాలేజీలు తీసుకురావటం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఫైనాన్షియల్ శాంక్షన్స్, ఒక మంచి లొకేషన్స్ అంటే అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి, వైద్యం చేయించుకోవాలని వచ్చే వారికి అనుకూలంగా ఉండే విధంగా సెంట్రల్ లొకేషన్ చేస్తూ నా జగన్మోహన్ రెడ్డి గారిని 7 మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి 5 మెడికల్ కాలేజ్ అడ్మిషన్ స్టార్ట్ అయ్యి మిగతా 10 కూడా 8 మెడికల్ కాలేజీలన్నీ కూడా ఆల్మోస్ట్ స్లాబ్స్ కంప్లీట్ అయ్యి, ఒక నర్సీపట్నం లేకపోతే పాలకొల్లు మిగతా అన్ని స్లాబ్ స్టేజ్లో ఉన్నాయి, మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంటే వీళ్ళు ఎక్కడో తుప్పు పట్టిన ఏదో బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి కొంతమంది మహిళా శాసనసభ్యులు, అంటే జనరల్ గా మహిళలు ఏదైనా మాట్లాడితే కొంత నిజాయితీగానో లేకపోతే నిజమో మాట్లాడతారన్న ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న విద్యార్థులు. సిపిఎం సూటి విమర్శ. గిరిజన మంత్రి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. హడ్డుబంగి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మరణం అమానుషం. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. పార్వతీపురం ప్రెస్ మీట్ లో సిపిఎం డిమాండ్. గిరిజన విద్యార్థులు మరణాలు వరుసగా కొనసాగుతున్నాయి. గతంలో కురుపాంలో చనిపోయారు, ఆ తర్వాత సాలూరు నియోజకవర్గంలో చనిపోయారు. నిన్న సీతంపేట మండలం హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక చనిపోవడం అనేది ఈవేళ ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ మంత్రి కానీ ఏ రకంగా అలసత్వంగా ఉన్నారనేది మనకు తెలియజేస్తుంది. వరుస మరణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, మంత్రి గారు కానీ స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈవేళ చనిపోయిన గిరిజన విద్యార్థులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆందోళన జరుగుతుంది. అలాగే గిరిజన విద్యార్థులు చనిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. పచ్చకామెర్లు కావచ్చు, లేకపోతే మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, రక్తహీనత కావచ్చు, సికిల్ సెల్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే సక్రమంగా ఆశ్రమ పాఠశాలలో, గిరిజన విద్యాలయాల్లో మెనూ అమలు కావడం లేదు. మెనూ ప్రభుత్వం ఇచ్చిందే సారడం లేదు. కాబట్టి ఈవేళ ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో, మన్యం ప్రాంతంలో వరుస గిరిజన విద్యార్థుల మరణాలు జరుగుతున్నా నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడము అంటే గిరిజనులు ఎంత చిన్నచూపు చూస్తున్నారో, చులకన చేస్తున్నారో అనేది అర్థం కావాలి. దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. అలాగే వీళ్ళ గిరిజన విద్యార్థుల మరణాలు ఆపాలంటే అనేకమైన చర్యలు తీసుకోవాలి. మెనూ పెంచాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి,
మంచినీటి సౌకర్యం కల్పించాలి. అలాగే ఏఎన్ఎంఎల్ని నియమిస్తామని చెప్పి మొదటి సంతకం గుమ్మిడి సంధ్యారాణి గారు చేశారు. ఇంతవరకు దాని మీద అతి లేదు గతి లేదు. కాబట్టి సంధ్యారాణి గారు వెంటనే చొరవ తీసుకొని వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఈరోజు సంధ్యారాణి గారు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. గిరిజన విద్యార్థులు చనిపోతే నాకేంటి బాధ్యత అంటే, మీరెందుకు మంత్రిగా ఉన్నారు? మీరు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మీది బాధ్యత. మీరు మంత్రిగా లేకపోతే ఇంకెవరు మంత్రిగా ఉంటే వాళ్ళు బాధ్యత వహిస్తారు. కాబట్టి ఇలాంటి బాధ్యతారహితమైన మాటలు ఆడకూడదు. ఎవరైతే ఈ మధ్యకాలంలో చనిపోయారో గిరిజన విద్యార్థులు, ఈ గిరిజన విద్యార్థులకు అందరికీ 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పటికే దాదాపు 200 మంది ఇంకా గిరిజన విద్యార్థులు మలేరియా పచ్చకామెరలతో హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరికీ 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. మిగతా మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న కాలంలో మొత్తం ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మహాధర్నా అడ్డగింత, సిపిఎం నేతల అరెస్టు. థర్మల్ ప్లాంట్ కోసం డ్రోన్ సర్వే నిరసిస్తూ సోమవారం శ్రీకాకుళం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాను పోలీసులు అడ్డగించారు. నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావును అడ్డుకొని అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా బూర్జా సరుగొజ్జులు మండలాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ ను రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణని వ్యతిరేకించాలని కోరుతూ ఈ రోజు మహాధర్నా చేస్తామని అంటే, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమకారుల మీద దమనకాండ ప్రయోగించి దొరికినట్టుగా గ్రామాలన్నింటిలో బార్కెట్లు పెట్టి అరెస్టులు చేసి ఉద్యమ నాయకుల్ని తెల్లవారింటికి అరెస్టులు చేసి అనేక ప్రాంతాలకు జైలుకి పంపించింది. ఇట్లాంటి చర్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈ జిల్లాలో రాష్ట్ర మంత్రులకు ప్రశ్న వేసుకున్నాం. ఏమయ్యా మంత్రులు, మీరు అధికారంలో ఉండేటప్పుడు రాజ్యాంగం కావాలా, హక్కులు కావాలా? మీరేమో పెద్ద ఎత్తున ఈవేళ హక్కులు ఉల్లంఘిస్తామని చెప్పి మీరు ఆ రోజు కేకలేసినారే. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తారో ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. అంతేకాదు, ఈ రోజు అభివృద్ధి పేరుతోని ఈ రోజు ప్రజల భూముల్ని కార్పొరేట్ భూములు గాను, ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులు గాను మార్చడము ఇది అభివృద్ధి అని మీకు అడుగుతున్నాం. ఈ మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే, ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టేడియం కు కనీసం మీరు 10 కోట్లు కేటాయించి చెప్పినప్పుడు 2017 నుంచి ఇప్పుడు వరకు దానికి సంబంధించి మీరు నిధులు కేటాయించడం ఈవేళ ఆ స్టేడియం ఏమవుతుందో మీరు చూడండి. అంతేకాదు, ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపున అణు విద్యుత్ కేంద్రం, మరొక వైపున థర్మల్ పవర్ ప్లాంట్, మరొక వైపున కార్గో ఎయిర్ ప్లాంట్ పేరుతోనే ఈవేళ మొత్తం అంతా కూడా శ్రీకాకుళాన్ని మీరు విధ్వంసం చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాం. అందుకోసం అక్రమం అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు, పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నకిలీ మద్యం కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్య ప్రమాణం చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకే సంబంధం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకు ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెడుతున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయనని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా, గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా, వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మని అడిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని అడిగా, లేదు కాడుకోకూడదంటే మీ ఇంటికి వస్తానని చెప్పా.
లేదు అంటే లై డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రికి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, సిట్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏ తప్పు చేయని జోగి రమేష్ని నిందన పాలు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పేసి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ మాట్లాడదాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఆటో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు. ఆటో కార్మికులకు బాకీ పడిన 24,000 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మెట్ల మీద కూర్చొని కాంగ్రెస్ వస్తే మొదటి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మరి మోసం చేసి ఆనాడు వాడుకొని వేడుకొని ఓట్లు డబ్బలేసుకొని ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను వదిలేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆటో డ్రైవర్లను ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో వచ్చి ఇదే యూసఫ్గూడాల, ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడాలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఏం చెప్పిండు రాహుల్ గాంధీ? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు. ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బోర్డు లేదు, కార్పొరేషన్ లేదు, ఆటో నగర్ అసలే లేదు. ప్రమాద బీమా 10 లక్షలకు పెంచుతామన్నారు, పత్తా లేదు. మరి ఇస్తామన్న 12,000 రూపాయలు పత్తాకు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఆటోలు ఉంటాయి. అంటే 5 నుంచి 6 లక్షల ఆటోలకు ఏడాదికి 12,000 చొప్పున 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ 24,000 రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా, నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా, మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు 1,000 రూపాయలు ఇవ్వడానికి లేవా నీకు? పత్తకు లేదు. నెల ఢిల్లీకి ఈ రాష్ట్రంలో అయితే బాగా మోస్తున్నావు. మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అన్నావు, చెయ్యి వద్దంటలేం. 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న కొబ్బరికాయ కొట్టొచ్చినావు, చెయ్యి మేము వద్దంటలేము. మరి 1,00,000 కోట్లేమో దొరుకుతాయాడికి 1,000 రూపాయలు దొరుకుతలేవు ఆటో కార్మికులకు ఇవ్వడానికి? 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా మూసి సుందరీకరణకు, ఫ్యూచర్ సిటీకి, అందాలకు, సోకులకు ఖర్చు పెడుతున్నావు, పెట్టిన మేము వద్దంటలేము. మరి మా ఆటో కార్మికులంటే ఎందుకు అంత నీకు పట్టింపు లేదు? రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్కు? నువ్వు మళ్ళీ హైదరాబాద్కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తారు. జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళు యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈ రోజు రేవంత్ రెడ్డి కళ్లు తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళ తీరు మారట్లేదు అని అన్నారు.
సంతాపం తెలియజేయటమే కాకుండా వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. జరిగిన దుర్ఘటనకి అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. చాలా ఘోర ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉంటే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ అనిత్ గారు కానీ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళటమే కాకుండా సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగాన్నంతా కూడా కదిలించి సంఘటన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి, ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి, వాళ్ళు మాట్లాడే అంశాల గురించి ఈ సందర్భంలో మాట్లాడవలసిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. ఒక పక్కన జరిగిన ప్రమాదం ఘోరమైన ప్రమాదంగా మనం భావిస్తూ, ఆ ప్రమాదంలో గాయపడ్డ వారిని కానీ చనిపోయిన వారిని కానీ ఆ పార్థివ దేహాలని తరలించే విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది మాట్లాడాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, రాజకీయాలకు అతీతంగా, కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా సానుభూతిని స్పందించాల్సినటువంటి రాజకీయ పార్టీలు శవ రాజకీయాలు చేయటమే మా లక్ష్యం, ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది జీవిస్తుంది అందుట్లో అనే భావాన్ని వ్యక్తమయ్యేలాగా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో నకిలీ మద్యం, గంజాయి విక్రయాలు, జాద గృహాల నిర్వహణ, సివిల్ పంచాయతీలతో ప్రజలను దోచుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని వైసీపీ మహిళా నేత యాంకర్ శ్యామల మండిపడ్డారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి. అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఎనీ టైం మీరు వెళ్ళండి, మీకు మద్యం దొరుకుతుంది. ఒక ఆప్షన్ కూడా కాదు, 100 ఆప్షన్లు ఉంటాయి మీకు చక్కగా. మీరు చూస్ చేసుకోవచ్చు, మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు, ఆ కల్తీ మద్యాన్ని. మీ ప్రాణాల బాధ్యత, మరి తర్వాత ఇంకేమవుతుందో అది దేవుడికే ఎరుక. ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి. అసలు 24 గంటలు ఏరులై పారుతున్న మద్యం, అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదంటే 12 గంటలు 1 గంటలకు కూడా మద్యం దొరుకుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఈ టైంకి, ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతోంది అంటే, ఒకవైపు బెల్ట్ షాపులు, మరొక వైపు కల్తీ మద్యం, రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. బాటిల్ కొనుక్కుంటారు, ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు, అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా. బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట. అంటే స్టిక్కర్ ఒరిజినలే, పాపం స్టిక్కర్లో ఏం తప్పలేదు, స్టిక్కర్ ఒరిజినలే, కానీ లోపల మద్యం నకిలీదా అనమాట. ఇంత ఆర్గనైజ్డ్గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో, విరివిగా దొరుకుతుండడంతో, అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు, తాగుతున్నారు, రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా మనకు